అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు మీకు ఈ చర్చ్ గురించి అన్నీ చూపించాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన ఎక్కడో ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తే మనోళ్ళే చంపేశారు. సో మనము ఉండూరులో ఉండి కూడా, ఈ దేశంలో ఉండి కూడా కనీసం మన దేశస్తులకు మనం సువార్త చెప్పుకోవాలి. మన రాష్ట్రాల్లో మనం సువార్త చెప్పుకోవాలి. మన జిల్లాల్లో మనం సువార్త ప్రకటించుకోవాలి. మన మండలాల్లో మనం సువార్త ప్రకటించుకోవాలి. మన గ్రామాల్లో మనం సువార్త ప్రకటించుకోవాలి. మన ఇంట్లో మనం సువార్త ప్రకటించుకోవాలి. ప్రకటించుకోలేకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. బ్రతికినప్పుడు అందరూ కనిపిస్తారు, చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. నీ ప్రయాణం ఎటు? దయచేసి 3 పూట్ల భోజనం తింటున్నాం కనుక కనీసం ఒక ముగ్గురికైనా సువార్తను ప్రకటించండి. ఎక్కడో దేశం కాని దేశం అండి, మన భాష కాదు, మన తిండి కాదు, మన మనుషులు కాదు, అయినా ఆయన బ్రతికాడు, సువార్తను ప్రకటించాడు. ఆయన రాకపోతే అసలు లేదు ఇక్కడ సువార్త. అట్లాంటిది మన భాషే, మన ప్రాంతమే, మనకు తెలిసిందే, మన దేశమే, మనం ఎందుకు సువార్తను ప్రకటించలేము? కాబట్టి దయచేసి మీరంతా కూడా సువార్తను ప్రకటించండి. మేము ఇప్పుడు బయలుదేరి నార్త్ పరావూరు వెళ్తున్నాం. అది 3వ చర్చు. ఇక్కడి నుండి దాదాపు 65 కిలోమీటర్లు వస్తుంది. 65 కిలోమీటర్లు వెళ్ళి మీకు నార్త్ పరావూరు చర్చ్ కూడా చూపిస్తాం. అక్కడ కూడా ఏం జరిగిందో మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, తెలుసుకుంటారు. ఎందుకంటే మతోన్మాదులు మాట్లాడుతున్నారు కదా, అమెరికా దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు అని. కాదు, స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడే మన భారతదేశానికి AD 52లో వచ్చి మనకి సువార్త ప్రకటించి కట్టిన మందిరం ఇది. కాబట్టి అనేక మందికి తెలియజేయండి. మీరు మా ప్రయాణం కోసం ప్రార్థించండి. అనేక గ్రామాల్లో ప్రార్థనలు చేస్తున్నాం, అనేక మందికి సువార్త కరపత్రికలు ఇస్తున్నాం. వారందరూ మారుమనసు పొందాలి, రక్షణలోనికి రావాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని, మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్. ఓకే. ఇదిగో ఈయన పేరు దేవసి. ఈయన ఈ పలయూరు చర్చిలో గైడు, సెక్యూరిటీ, సూపర్వైజరు, మెయింటెనెన్స్ అన్నీ ఈయన సమస్తం. చాలా మంచి వ్యక్తి. పాపం 60 సంవత్సరాలు పైబడి ఆయన వయసు ఉంటుంది. 2 పిల్లలు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, కొడుకు కూతురు. అయితే ఈయన ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాడు. అందరూ వస్తున్నారంట, గాడ్స్ వే మిషన్లో మీ వీడియో చూసామని ఆయనకే చూపిస్తున్నారట మన ఛానల్. ఈయన రాగానే హాయ్ గాడ్స్ వే మిషన్ అంటున్నాడు. సో పాపం ఆయన కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థించండి. ఆయన చిన్నప్పటి నుంచి ఈ మందిరంలోనే పెరుగుతూ ఉన్నాడు. సో ఆయన కుటుంబం నిమిత్తం కూడా ప్రార్థించండి. ముఖ్యంగా ఆయన కూడా దేవుళ్ళలోనే ఉన్నాడు. ఇంకనూ బలపడేలాగా మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.